ఇలా పరిస్థితి ఏంటంటే 30% వడ్లు ఇలా దళారుల పాలైపోయింది, ధాన్యం దళారుల పాలైపోయింది. ఇక వీళ్ళు కొంటట్లేరు, ఈ గవర్నమెంట్ పైసలు ఇచ్చట్లేదని 1700కు 1800కి ఇలా రైతులు దళారులకు వడ్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది రాష్ట్రంలో. వాస్తవానికి 2320 మద్దతు ధర, దాని మీద 500 బోనస్ అంటే 2820 రూపాయలు రావాలి. 2820 రూపాయలు రావాల్సిన వడ్లను 1800కు 1900కి ఇలా రైతులు అమ్ముకుంటున్నారు. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు ప్రతి రైతు నష్టపోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల. ఏ మంత్రి అయినా వచ్చి తిరుగుతున్నాడే, మంత్రులు వస్తే చాలు ముంగడ 5 జీబులు వెనక 5 జీబులు. అసలు ఎక్కడన్నా వీళ్ళు వచ్చి తిరగాలి కదా, కల్లాల కాడికి వచ్చి వడ్లు కొంటుండేమో ముఖ్యమంత్రిని రమ్మనండి, మంత్రులు వచ్చి తిరగండి. ఎక్కడ కూడా లారీలు రావు, మిల్లులోళ్ళు దించుకోరు, వడ్ల టైఅప్ కాలేదు, వడ్లు కొనే పరిస్థితి లేదు. ఇప్పటికే 30% వడ్లు దళారుల పాలైపోయినాయి. ఇక ఉన్న 60-70% అవన్న కొనండి, బోనస్ ఇవ్వండి అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంది. దయచేసి మేము రైతుల్ని కూడా కోరేది ఒక్కటే, ధైర్యంగా ఉండండి, సంఘటితంగా అండి. ఇవాళ ఆయనతో సగం రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పోరాటం వల్లనే రుణమాఫీ అయింది. ఈ ప్రభుత్వాన్ని ఇడవద్దు. ఖచ్చితంగా రైతు భరోసా, వానకాలం పైసలు, యాసంగి పైసలు కలిపి 15,000 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. ఇచ్చేదాకా ఈ కాంగ్రెస్ వాళ్ళు నిలదీయండి.